హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ కబాబు అలానే ఉప్మా అయితే చేసామండి. మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా, అలానే ఈవినింగ్ స్నాక్గా చికెన్ కబాబ్ అయితే చేసుకున్నాము. ఇదైతే సండే మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అండి. ఇక్కడైతే మార్నింగ్ అయితే మేమైతే ఉప్మా చేసుకున్నాము. అలానే ఈ బాదం పప్పు అనేది ముందు రోజు నైట్ అయితే పెట్టుకోవాలి, మొత్తం గింజలతో సహా. ఇక్కడ పొట్టు తీసుకొని అయితే తినాలండి. యాక్చువల్గా బాదం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. జ్ఞాపక శక్తి పెరగాలన్నా, అలానే ఎముకలలో కాల్షియం పెరగాలన్నా, బాడీ స్ట్రాంగ్గా ఉండాలన్నా బాదం పప్పు అయితే మనకైతే యూజ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ట్రై చేయండి. వీక్లీలో ఎంత బిజీగా ఉన్నా 3 to 4 టైమ్స్ తినేలాగా ముందు రోజు నైట్ నానబెట్టుకున్నామంటే నెక్స్ట్ డే ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్లో ముందు రోజు నైట్ తీసిపెట్టిన సాంబార్ అయితే అవుట్ సైడ్ పెట్టానండి. ఇప్పుడు మార్నింగ్ వ్లాగ్ అండి. యాక్చువల్గా ఇక్కడ మార్నింగు నేనైతే ఎండ పడుతుంది కదా, లేట్గా లేచామండి. సో మనీ ప్లాంట్ని అయితే ఎండ తగిలే ప్లేస్లో అయితే పెట్టాను. ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి. ఒక గ్లాసు బన్సీ రవ్వ అయితే తీసుకున్నాను, గోధుమ రవ్వ. ఇక్కడికి సరిపడినంత ఆయిల్ వేసుకొని రవ్వనైతే వేయించుకోవాలి. తిరగవాతకు కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. కొత్తిమీర, కరివేపాకు, అలానే పచ్చిమిర్చి. యాక్చువల్గా నేను ఉప్మాలో అయితే ఎక్కువ వెజిటేబుల్స్ అయితే వేసేదాన్ని. ఈ మధ్య ఎక్కువ వాయిస్ మెసేజ్ కూడా ఉంది కదా, ఉప్మాలో ఏది పడితే అది వేస్తున్నారనేసి. సో ముందు నుంచి అయితే ఇలానే చేసేవాళ్ళు, మేము కూడా అన్నీ స్కిప్ చేసామండి. ఎలా ఎప్పుడు యూజ్ చేసిన పాత్రలు అప్పుడు కడిగేసామంటే మనకైతే ఎక్కువ ఉండవు. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం అంత ఇంగువ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనమైతే కొంచెం సేపు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న రవ్వ సపరేట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత తాలింపు వేసుకున్న తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ మీకు ఎలా కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే మామూలుగానే కట్ చేశానండి. పొడవుగా కావాలన్నా కూడా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. అన్నీ వేసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు కూడా. ఇప్పుడైతే మనము జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. యాక్చువల్గా ఉప్మాలో అయితే ఎక్కువ ఆనియన్ అనేది వేయకూడదండి. అంటే బ్రౌన్ కలరు, ఆ కలర్, ఈ కలర్ అని అయితే రాకూడదు. నార్మల్గా ఉడికితే చాలు. అంతా ఉడికిన తర్వాత నేనైతే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు బన్సీ రవ్వకి 2.5 కప్పు వాటర్ అయితే పోయాలి. అంటే ఒక గ్లాస్కి 2.5 గ్లాస్ అయితే వాటర్ పోయాలి. కొంచెం లూజ్గా ఉండాలనుకున్న వాళ్ళు 3 గ్లాసులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 3 గ్లాసెస్ పోసుకున్నామంటే మనకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉప్మా అనేది ఉడుకుతుంది. చాలా జారుడుగా తినే వాళ్ళైతే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇక్కడైతే మనం రవ్వనంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 1 by 1 రవ్వను మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. అలానే ఎలా వేయించామో అలానే అంతా ఒకటేసారి వేయకూడదు, వంటలు వచ్చేస్తాయి, తినడానికి కూడా బాగుండదు. సో ఇప్పుడైతే నేనైతే సిమ్లో పెట్టుకొని రవ్వనైతే ఉడికించుకుంటున్నాను. రవ్వ చూసారా కరెక్ట్గా సరిపోయింది. వాటర్ అయితే మీకు తక్కువ వస్తే వేడి నీళ్ళు కాగపెట్టుకొని వేసుకోండి. అంటే ఉడకపెట్టుకొని వేడి నీళ్ళు వేసుకున్నామంటే మనకైతే ఉప్మా అనేది ముద్దగా రాదు. సో సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు 5 minutes ఉడికించుకుంటే ఉప్మా అయితే రెడీ అండి. అందరూ లేట్గా లేసారు కదా, మా హస్బెండ్ అయితే మాకంటే లేట్గా లేసాడు. సో వాళ్ళకైతే కొంచెం లేటుగానే ఈరోజైతే కాఫీ పెట్టాను. ఇక్కడైతే మిగిలిన అన్నంతో రాగి ముద్ద కూడా చేసామండి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే చేసుకున్నాము ఇక్కడ. సో కొంచెం సేపు అన్నం అంతా ఉడికిన తర్వాత మనమైతే రాగిపిండి అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు అయితే మనము గంజి కట్టేంత వరకు వైట్ రైస్ని అయితే ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత రాగిపిండి వేసుకొని కలుపుకోవాలి. ఇదైతే కరెక్ట్గా ఉంటుందండి. అన్నం వేస్ట్ చేయకూడదు అనుకున్న వాళ్ళు ఇదొక మెథడు. అలానే మనకైతే నైట్ అన్నమే కాబట్టి, ఎండాకాలమే కాబట్టి మనమైతే అందులోకి మజ్జిగ కూడా వేసుకొని తిరగవాత వేసుకొని తినచ్చు. వద్దనుకున్న వాళ్ళు ఇలా రాగి సంగటి చేసుకొని తినచ్చండి. సో ఇక్కడైతే చూసారు కదా, ఒక 2 ముద్దలు అయితే అవుతాయండి. ఇది కూడా అంతే, మనకైతే చాలా హెల్తీ ఫుడ్. సో ఇక్కడైతే నేను రాగి ముద్ద వేసుకొని కొంచెము పితికిన పప్పుచారు అయితే వేసుకొని తిన్నామండి. ఈ చారు కూడా నా వీడియోస్లో ఉన్నాయి, చెక్ చేయండి నా ఛానల్లో. పూరీతో సహా చేసాము. సో తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి మా వీడియోస్ని అయితే చెక్ చేయండి. ఇక్కడ ఆఫ్టర్నూన్ మా పాప చదువుకుంటుంటే తనకైతే బాదం గింజలు అయితే ఒలిచిచ్చానండి. సో ఇలా పొట్టు తీసేసి ఇచ్చామంటే పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇక్కడ కబాబ్ కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ధనియా పొడి, అలానే కారం పొడి, కొంచెం అంత జీలకర్ర,
ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాము. అలానే కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇవన్నీ ఒకటేసారి మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ స్పెషల్ మసాలా అయితే చికెన్ కబాబ్కి చాలా బాగుంటుంది. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇదైతే చికెన్ మసాలా. చికెన్ మసాలా లేని వాళ్ళు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. రెండు ఒకటే కాబట్టి, అంటే మనం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అదైతే ఫుడ్ కలర్ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఆ ఫుడ్ కలర్ని అయితే నేను మిక్సీ జార్లోకి వేయలేదండి, మిక్సీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవంతా మిక్సీ జార్లో నున్నగా రుబ్బుకోవాలి. కొంచెం అంత వాటర్ వేసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీతో మనమైతే రుబ్బుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకొని రుబ్బుకోకూడదు, ముద్దగా అయితే రుబ్బుకోవాలి. ఎందుకంటే చికెన్లో కలిపేటప్పుడు ఎక్కువ వాటర్గా లూజ్గా ఉండకూడదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మసాలా అంతా బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక 1/2 kg చికెన్ అయితే తీసుకున్నామండి మేము. బాగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోండి, లేకపోతే టిష్యూ తీసుకొని నీట్గా తుడుచుకోండి. కట్ చేసేటప్పుడు చెక్కకున్న గలీజ్ అంతా చికెన్కి పడుతుంది కాబట్టి మనమైతే నీట్గా వాష్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఒక మసాలా ముద్దనైతే అయితే వేసాను, ఆల్రెడీ చూపించాను కదా. అంతా మసాలా ముద్ద ఇందులోకి వేసుకొని మనమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం పిండుకోవాలండి. ఈ నిమ్మరసం పిండుకోవడం వల్ల చికెన్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. చెప్పాను కదా, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఎప్పుడు వేసే కబాబ్ కాకుండా ఇలా నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత మైదా కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే కార్న్ఫ్లోర్ వేయనండి, ఎప్పుడు మైదానే వేస్తాను. సో ఇప్పుడు ఎగ్ కూడా ఒకటి యాడ్ చేసుకొని మనమంతా టోటల్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మధ్యలో ఒక సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీకు ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్, అలానే కారం చెక్ చేసుకొని వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి, మిరియాల పౌడర్ వేసాను కాబట్టి కారం పొడి అయితే వేయలేదు. సో మనం ఏదైనా ఒకటి స్కిప్ చేసినా కూడా డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది, అదే ఫుడ్లో ఉన్న వెరైటీ. సో ఇక్కడైతే అంతా నేనైతే కలుపుతున్నాను, అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని. ఇప్పుడైతే అంతా నీట్గా కలిపెట్టుకొని మనమైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎక్కువ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాగపెట్టుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకండి ఎప్పుడు కూడా ఆయిల్. సో మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేగిన తర్వాత మనమైతే ముందుగా మిక్స్ చేసుకున్న చికెన్ కబాబ్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఉప్పు కారాలు అనేవి ఈవెన్గా అయితే కలుస్తాయి. సో ఇక్కడైతే నేను 1 by 1 అయితే వేస్తున్నానండి. ఇలా కబాబు ఒక్కొక్కటే వేయడం వల్ల మనకైతే తొందరగా ఉడుకుతాయి, ప్లస్ నీట్గా కలపెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇక్కడైతే ఒక్కొక్కటి టర్న్ చేసిన తర్వాత మనమైతే కొంచెం సేపు అయితే ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనమైతే ఈ చికెన్ కబాబ్ని డిష్ అవుట్ చేసుకోవచ్చండి. సో ఇక్కడైతే నేను కొంచెము లైట్గా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఉడికించుకున్నాను. డబల్ బాయిలింగ్ కావాలంటే ఒకసారి చికెన్ పక్కకు తీసుకొని మళ్ళీ హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకైతే ఎక్కువ క్రిస్పీగా వస్తుంది. అలా వద్దనుకున్న వాళ్ళు, మీడియంగా కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వేయించుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడైతే నేను చికెన్ కబాబ్ని అయితే ఫ్రై చేశాను. ఉన్న వాటిని కూడా 1 by 1 అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇదైతే ఏమాత్రం కూడా రెస్టారెంట్ స్టైల్కి అయితే టేస్ట్ అయితే తీసిపోదు, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు కబాబ్ పౌడర్ అవుట్ సైడ్ నుంచి తెచ్చుకోకుండా ఇలా మన ఇంట్లోనే మసాలా పేస్ట్ వేసి ఒకసారి కబాబ్ ట్రై చేసామంటే మనకు కూడా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. అలానే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో లాస్ట్లో నేనైతే కరివేపాకు అలానే పచ్చిమిర్చి వేసి వేయించుకొని చికెన్ కబాబ్ పైన వేసుకున్నానండి. ఇవంతా లాస్ట్లో తినడం వల్ల, నంచుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక పిడికడంతా శనగపప్పు వేసుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, అలానే కరివేపాకు కాదండి, ధనియాల పిండి వేసుకోవాలి. ఇదంతా మనము బాగా నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ వల్ల మనకైతే చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. పుదీనా, కొత్తిమీర వల్ల. ఇందులోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది కరెక్ట్గా వేసుకోండి, ఎందుకంటే పెరుగు వేసుకుంటాం కాబట్టి ఎక్కువ సాల్ట్ పడదు. సో సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత పెరుగు అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే వేసానండి. ఈ గ్రీన్ చట్నీ కూడా సేమ్ మనము రెస్టారెంట్లో చేసినట్టే ఉంటుంది. కొంచెం ధనియాల పిండి అలానే జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇవి 2 వద్దనుకున్న వాళ్ళు మనకైతే చాట్ మసాలా యాడ్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే జీలకర్ర అలానే ధనియాల పిండి అయితే యాడ్ చేసుకున్నానండి. ఇవంతా హోమ్ మేడే, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే నేనైతే యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే మనము మిక్సీ జార్ వేసుకున్న తర్వాత
బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల చట్నీ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలానే మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 2 డేస్ అయినా ఉంటుందండి. సో ఇప్పుడైతే నేను అంతా నీట్గా పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారా కరెక్ట్గా కన్సిస్టెన్సీ అయితే మనమైతే రెస్టారెంట్లోనే ఎలా చేసుకుంటామో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా మనకైతే చికెన్ కబాబ్ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే డిన్నర్ టైం అండి. ఇప్పుడు మేమైతే కొంచెం పెరుగు అలానే మిరియాల రసం అయితే చేశాను. ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంది. వైట్ రైస్ చేసుకొని అలానే అందులోకి మిరియాల రసం చేసుకొని కబాబ్ అయితే చేసుకున్నామండి నైటు. సో ఇప్పుడైతే వేడిగా ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ అండి, అలానే కబాబు ఆల్రెడీ చూపించాను కదా లాస్ట్లో. సో ఇప్పుడైతే అంతా ఫుడ్ అంతా డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత నీట్గా అంతా వాష్ చేసుకున్నాము. ఇలా వాష్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే కూడా ఫ్రీగా ఉంటుంది. స్టవ్ అయితే సోప్ పెట్టి బాగా కడిగేసానండి, ఎందుకంటే చికెన్ వేసాను కాబట్టి. సో ఫైనల్గా సింక్ అలానే పాత్రలంతా నీట్గా వాష్ చేసేసాను. మా సండే అయితే ఇలా అయితే గడిచిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్